బ్రహ్మని పూజించక్కర్లే, నమ్మక్కర్లే. నేను చెప్తున్నా, యేసుని నమ్మక్కర్లే. నువ్వు చెప్పు. కంపల్సరీ ప్రపంచం అంతా నమ్మాలి, ఎవరు నమ్మినా నమ్మకున్నా. ఏది ఈ మాట నువ్వు ఓవైసీతో కూడా చెప్తావా? అందరితో చెప్తా. ఓవైసీ కాదు, మీది హైదరాబాదే కదా. నువ్వు ఒక్కసారి పాత బస్తీకి వెళ్ళి ఒక్కసారి సువార్త చేసి ఆ వీడియో పెట్టు. దానికోసం ఎదురు చూస్తున్నాను. లవ్ యూ నాన్న. ఎలాగ రాడుగా ఇంకా ఒక ఆంటీ వెళ్ళింది తెలుసా పాత బస్తీకి. ఇదే రక్తం. ఈ పిశాచి మతంలో రక్తం తప్పితే ఏముండదు. నువ్వు కాదు గమనించున్నానా? ఎన్ని ఈ 10 కమాండ్స్లోనే ఉంటుంది, విగ్రహారాధన చేయకూడదు, నేను మాత్రమే దేవుడిని, ఈ ప్రపంచంలో ఇంకో దేవుడు లేడు, నరమాంసం భుజించకూడదు, మన రక్తం మాంసను భుజించకూడదు. అక్కడ ఏ కన్ఫ్యూజన్ లేదు. కాకపోతే ఇక్కడ ఈయన వచ్చి ఎలాగైతే వెళ్ళిపోయాడో ఇక్కడ కూడా ఇలానే వచ్చి వెళ్ళిపోయాడు అనే 2 కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. ఏందే ఇక్కడనే మత మార్పిడి జరిగిపోతూ ఉంటుంది హిందువు మీద. మేజర్గా అక్కడే జరిగిపోతూ ఉంటుంది. విషయం ఏంటంటే మనకి ఎంత వివరంగా ఓ చాగంటి గారు కావచ్చు, ఓ గరికపాటి వారు కావచ్చు, అంతకుముందు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు కావచ్చు, వాళ్ళకి ఎవ్రీ సండే ఎవ్రీ ఫ్రైడే ఉంది, మనకు లేదు కదా. ఏదైనా ఇది ఇండానికి దరిద్రం పట్టింది. విషయం ఏమిటంటే మనకి అలాంటి వాళ్ళు ప్రవచనం చెప్పి వెళ్ళిపోతారు. ఇక్కడ ప్రతి వారం వీళ్ళు అబద్ధాలు, ఈ దేశం పట్ల ద్వేషాన్ని పెంచడానికి ఈ బైబిల్ని అడ్డం పెట్టుకుని పనిచేస్తూ ఉంటారు. దేశ వ్యతిరేక శక్తులకి అదొక అడ్డా అన్నమాట. మనం మన విషయం మాత్రమే చెబుతాం. ఇప్పుడు చాగంటి గారు చెప్పారు, ఇంకో ఎప్పుడు రామాయణం చెప్పండి, రామాయణం కూడా చెప్తాడు, భాగవతం చెప్పండి, భాగవతం కూడా చెప్తాడు. రాధా మనోహర్ దాస్ హిందుత్వవాది, మతవాది, మానవతావాది, ధర్మరక్షణ కోసం అని మానవతావాది. మన ప్రయారిటీ హ్యుమానిటీ. రాధా మనోహర్ దాస్ ఎవరు, ఎక్కడ పుట్టారు, ఏంటి మీ చరిత్ర అంటే ఏం చెప్తారు? నేను మామూలు వాడిని. దాంట్లో మీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు గురుగారు? చాలా ఇంటర్వ్యూలో నేను కూడా ఎక్కడో తెలుసుకోలేకపోయాను మీ గురించి. పెద్ద విషయం ఉంది. మా అమ్మ ఇప్పుడు ఆవిడ కూడా అడిగారు. కొందరు ఈస్ట్ గోదావరి అంటారు, కొందరేమో అదేదో పల్నాడులో అంటారు, ఇంకొందరేమో భీమవరం అంటారు. ఇందాక మీ వీడియోలో వింటుంటే అరే నువ్వు భీమవరమే కదా అంటున్నా. మీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే మన యొక్క పుట్టడం అనేది మన చేతిలో లేని పని, చావడం కూడా మన చేతిలో లేని పని, కానీ సార్థకం చేసుకోవడం మన చేతిలో పని కదా. మీకు ఉదాహరణ ఇస్తాను. ఉదాహరణ ఏమిటంటే నేను మా అమ్మ వాళ్ళకి 3వ సంతానాన్ని. ఓకే, నేను 17 ఏళ్ల వయసులో ఆర్ఎస్ఎస్లో అంటే 14 ఏళ్ల వయసుకి ఒక ఆర్ఎస్ఎస్ ప్రచారకు ప్రభావం ఉండడం. అలా నేను 17 ఏళ్ల వయసులో ఇంట్లోంచి వెళ్ళిపోయాను. ఆ టైంలోనే ఈ అయోధ్య రామ జన్మభూమి ఉద్యమం కరసేవకు వెళ్ళాను. మా అదృష్టం ఆ బానిస కట్టడం కూలిపోవడం అది చూసాం. ఈ చేతులతో అక్కడ తాత్కాలిక రామ మందిరాన్ని ఇటుకలు పేర్చాం. తర్వాత కాలంలో 97లో శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకాలు ఇస్కాన్ బుక్స్లో ఒక ముఖ్యమైన పుస్తకం ఆత్మ సాక్షాత్కార శాస్త్రం. ఆ పుస్తకాన్ని చదవడం, ఆ చదివిన తర్వాత మనస్సు ఇది కాదు, మనం ఇంకా ఈ ప్రపంచంలో ఏదో ఉందనుకుంటున్నాం కాదు, ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి. ఆ తర్వాత ఇస్కాన్లో జాయిన్ అయిపోయాం 2000. ఎక్కడ పుట్టారు స్వామి? మీ ఊరు ఎక్కడ? తిరుపతి. సో అలా 97లో జాయిన్ అయిన నేను 2004 వరకు అక్కడే ఉన్నాను. సో ఇస్కాన్ సర్వీస్ అక్కడ గుళ్ళో ఏ సేవ ఉంటే ఆ సేవ చేసేవాళ్ళం. అయితే మాకు భగవంతుడు ఒక్కొక్కరికి ఒక ఎబిలిటీ ఉంటుంది కదా. సో వాక్ శక్తి ఉండడం వల్ల ఈ బుక్స్ స్టాల్స్ ఉండేవి. అవి తిరుమలలో గోవిందస్వామి టెంపుల్లో, పద్మావతి టెంపుల్లో, ఇలా ఒక్కో టెంపుల్లో నేను ఒక్కో చోట ఎప్పుడు ఎక్కడ పెద్దవాళ్ళు గురువుగారు చెప్పిన చోట అక్కడ సేవ చేసేవాళ్ళు. ఆ తర్వాత కాలంలో నా భావాల వలన వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు కదా. సో అందువల్ల నేను నా తీర్థయాత్ర నేను చేస్తూ నా వాక్కుకి అడ్డం లేకుండా నా ప్రయాణం నేను చేస్తాను. ఇప్పుడు నేను కొందరు వాడిని కాదు,
అందరివాడిని. నేను ఒక సంస్థకో ఒక ఊరికో సంబంధించిన వాడిని కాదు, నేను అందరివాడిని. ఇప్పుడు నా దగ్గరికి మొన్న ఒక ముస్లిం వచ్చాడు. వచ్చి, సార్ నేను యూనివర్సిటీ టాపర్ని, నేను చెప్తే మీరు వింటున్నారు, కానీ మా వాళ్ళు నా మాట వినరు, క్వశ్చన్ చేస్తే నువ్వు చెప్పే అంతవాడిగా నువ్వు అంటారు. ఈ వినడం అనే లక్షణం, ప్రశ్నించడం ఇది చాలా అవసరం కదండి అన్నాడు. నేను చెప్పలేను సార్, అందుకని ఏవో కొన్ని ఫోటోలు అవి పంపించారు. అవి ఏమిటంటే ఆ మక్కా లోపల ఒక బ్లాక్ది ఉంటుంది కదా, ఆ లోపల 3 పొడుగైన కర్రలు ఉంటాయి. అవి బ్రహ్మ విష్ణు శివుడికి ప్రతీకగా ఆయన చెప్పింది. ఓకే, వీళ్ళందరూ వెళ్ళి మొక్కుతారు కదా, దాన్ని మొక్కుతారు. అలాగే వాళ్ళంతా గుండు కొట్టుకుంటారు, వాళ్ళంతా తెల్లబట్టలు వేస్తారు, దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. విరుద్ధం కదా వాళ్ళకి. ఇవన్నీ ఎక్కడవి? ఇవన్నీ పాప అతను అడిగితే అతనికి ఎవరు చెప్పట్లే. నన్ను అడిగాడు, ఎనాలిసిస్ చేశానండి ఇవన్నీ అని చెప్పి. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ప్రపంచం అంతా అంటే ఒక చిన్న పాట చెప్తే మీకు అర్థమవుతుంది. ఆదిశంకరు నిశంకారావం అగస్త్యమౌని ధర్మ ప్రచారం సమర్థరాముడు పరమహంసలకు జన్మనిచ్చిన పుణ్యభూమిది. ప్రపంచ సభలో గర్జన చేసిన భారతవాణి నాదనవోయ్, ఆ వివేకవాణి నాదనవోయ్, మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనో. ఇదంతా ఎందుకు చెప్పంటే, ప్రపంచం అంతా ఎక్కడికి వెళ్ళినా మనకు సంబంధించినటువంటి ఎవిడెన్స్లే ఉంటాయి. ఎక్కడో ఈజిప్ట్లో తవ్వితే ఆర్కియాలజీ వాళ్ళకి 8000 సంవత్సరాల క్రితం సూర్యదేవాలయం బయటపడింది. మన సొంతం కాదు కదా, ఇవన్నీ న్యూస్లో వచ్చినవే కదా. అలాగే ఆఫ్ఘనిస్తాన్లో బుద్ధ విగ్రహం, దాన్ని బదలగొడేశారు. అది డిటోనేటర్లో ఏవో పెట్టి మరి. అంటే అసలు ఒక విగ్రహాన్ని చూస్తే అంతగా ద్వేషించే అంత బుద్ధి ఎందుకు వచ్చింది? కనీసం అన్వేషించడం కూడా ఇష్టం లేదు. అన్వేషణ లేదుగా. మన ఇప్పుడు సద్గురు జగ్గివాసుదేవ్ ఉన్నారు కదా, వారిని మొన్న కలికి నాగాశ్విన్ ఆ అబ్బాయి వెళ్ళి, స్వామీజీ ఇలా 33 కోట్ల దేవతలు అది ఇది మన మతం ఏం చెప్తుంది క్వశ్చన్ అడిగాడు. అని చెప్పారు, దిస్ ఈజ్ నాట్ అవర్ ల్యాండ్, ఈజ్ నాట్ రిలీజియస్ ల్యాండ్, అవర్ ల్యాండ్ ఈజ్ సీకర్స్ ల్యాండ్, అన్వేషకుల భూమి ఇది. ఒక పద్యం చెప్తే మీకు అర్థం. యం వైదికామంత్ర దృశపురాణ ఇంద్రం యమం మాత రిష్వానమాహు వేదాంతినో అనిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి. అంటే ఏమిటి? శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హన్నితి బౌద్ధ జైన సత్శ్రీ అకాలేతి చ సిక్క సన్. ఏమిటి అర్థం చెప్పాలిగా? యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి. నిన్ను శివుడు అని కొందరంటారు, విష్ణువు అని కొందరంటారు, శక్తి అని కొందరంటారు, బుద్ధ అని కొందరంటారు, అర్హన్ అని సిక్కులు అంటారు. ఎవరెన్ని విధములుగా పిలిచను అద్వితీయుడైన పరమాత్మ నీ ఒక్కడవే. ఇక్కడ ఎడారి మతాలకి మనకి ఎక్కడ క్లాష్ వస్తుందంటే, దేవుడు ఒక్కడే అని వాళ్ళు చెప్తున్నారు, మనం చెప్తున్నాం, కానీ ఆ దైవాన్ని చాలా పేర్లతో పిలవచ్చు అంటాం మనం. ఏమంటే ఇప్పుడు మీకు వంకాయ కూర ఇష్టమేనా? వాడికి ఇష్టం లేదు. ఇప్పుడు మెరట్టుని తినాల్సిందే నా శాసనం, లేకపోతే నీతో ఎత్తాను ఆసనం అంటే ఎలా సార్? అది నీకు ఇష్టమైనంత మాత్రం నాడు వంకాయ కూర ఎందుకు తినాలి సార్ అన్యాయంగాను? అలా దైవం చాలా పేర్లతో పిలవచ్చు. మనం భగవంతుణ్ణి నిద్రపుచ్చుతాం, నిద్రలేపుతాం. అంటే ఏంటి? వీఆర్ సీయింగ్ యాజ్ ఏ ఫాదర్, యాజ్ ఏ సన్.
జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో మహేంద్ర నిద్రపోతాడు. గురుగారు కాదు ఇది పూర్తి చేస్తా. మొన్న కదిరి కృష్ణ అనే చదువుకున్నటువంటి అజ్ఞాని ఏమన్నాడు, వీళ్ళ దేవుడు లేదంటే లేస్తాడు, పడుకుంటాడు అంటే ఇక్కడ మనకి భావన ఉంది. త్యాగరాజ స్వామి వారికి ఆ భావన ఉంది, ఉదాత్తమైన భావన. ఆరగింపవే వెన్నపాలరగింపవే సారమైన గణ వెన్నపాలరగింపవే. మీరు చూడండి, వెన్నపాలు ఆరగింపవే. ఒక అరటిపండుతో కూడిన వెన్నతో కూడిన పాలు ఆరగింపవే. అంటే పండు ప్రకృతి, పాలు ప్రకృతి. అక్కడ పాలు లేవు, పాపాలు తప్ప. రక్తం 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 రక్తమతాలు, రక్త పిశాచి మతాలు. ఇక్కడ పాలు, కృష్ణుడు పాలు. కొలని దోపరికి గొబ్బిల్లో ఎదుకుల స్వామికి నీ గొబ్బిల్లో కొండగొడుగుగా గోగులగాచిన కొండొక శిశువుకు గొబ్బిల్లో. అమ్మ ఆవు ఆరోగ్యం, ఆవు మాతృత్వానికి ప్రతీక, ఆవు ఆరోగ్యానికి ప్రతీక, గొర్రె బుర్ర తక్కువ దానికి ప్రతీక. పోనీ ఆవు కృష్ణుడు వెనకాల ఉంటుంది. కృష్ణుడు భక్తులు ఎవరు ఆవును తినరు. వీళ్ళు తాను గొర్రె అని చెప్పుకున్నాడు వాళ్ళ గాడ్డు. నేను వచ్చింది గొర్రెలను ఎత్తగడానికి అని చెప్పుకున్నాడు. గొర్రె బలి అవ్వాలని చెప్పాడు, వేసారు, ఓకే. తనే గొర్రె అన్నాడు, గొర్రెల కోసం వచ్చాడన్నాడు. వీళ్ళు గొర్రెలు తినేస్తారు. సో మీ క్వశ్చన్ ఓకేనా? లాస్ట్. ఇస్కాన్ గురించి చాలా గొప్పగా వింటూ ఉంటాం. రాధా మనోహర్ దాస్ అనగానే మీ బట్టలు మీ అవహేళన చేసి మాట్లాడుతుంటారు. మీ అవతారం గురించి సో కాల్డ్ పీపుల్, మన వాళ్ళు కాదు. బట్ వాట్ ఈస్ ఇస్కాన్ అనే గొప్పతనం గురించి, దాని గురించి ఉన్న చరిత్ర గురించి కానీ చెప్పాలి అని అంటే మీరేం చెప్తారు? ప్రపంచంలో ఈ రోజున ఎంత సనాతన ధర్మం వ్యాప్తి చెందిందంటే అది ఇస్కాన్. ఇంకా చాలామంది ఉన్నారు ఇత పూర్వం, ఇప్పుడు. కానీ ఎలా అవతరించింది అసలు ఇస్కాన్? అంటే మా పెద్ద స్వామివారు ప్రభుపాదులు వారు కలకత్తాలో పుట్టారు 1896. ఓకే, వారికి 26 ఏళ్ళు ఉన్నప్పుడు, ఇది మ్యారీడ్ అప్పటికి, శిల ప్రభుపాదులు వారు అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామి శిల ప్రభుపాదులు వారు, ఆయనకు ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ ఉండేది. ఎవరో ఫ్రెండ్ వచ్చి అవన్నీ వారే చెప్పారు, ఆత్మసాక్షాత్కార శాస్త్రం పుస్తకంలో. వారే ఒక స్వామీజీ వచ్చారు, రా అని పిలిచారట. ఈ రోజుల్లో నేను నమ్మను అన్నారట. ఒకసారి రా, ఇప్పుడు నచ్చకపోతే మానేద్ది కానీ అన్నట్టు. ప్రభుపాదులు వారు ఇస్కాన్ పెట్టాక ఆ రోజు ఆ స్నేహితుడు నన్ను బలవంతంగా తీసుకెళ్ళబట్టి మా గురువుగారు మాకు అనుగ్రహించారు. లేకపోతే ఈ జీవితం అలా అయిపోయి ఉండేది, వారి యొక్క అనుగ్రహం ఇదంతా అని చెప్తారు. అలా శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చాలా గ్రేట్, హైలీ ఎడ్యుకేటెడ్. వారి ఇంగ్లీష్ ఇప్పుడు కూడా మనం అర్థం చేసుకోలేంత స్ట్రాంగ్ ఇంగ్లీష్. ఇవాళ ఉదయం కూడా ఆయన పుస్తకం చదివాం మేము. వారు చెప్పారు, అభయ్ అంటే వారి పేరు అభయ్ చరణ అరవింద. అభయ్, యు ఆర్ స్పీకింగ్ వెరీ గుడ్ ఇంగ్లీష్. వై డోంట్ యూ గో టు దిస్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ అండ్ ఎడ్యుకేట్ అబౌట్ అవర్ కృష్ణ కాన్షియస్నెస్ అన్నారట. ఇంత చెప్తే మనం ఏం చేస్తాం, పిల్లలు వ్యాపారం అనుకున్నారట. కానీ గురువుగారు చెప్తారు, అప్పుడప్పుడు వెళ్ళడం, కలవడం, ఏదో ఏదైనా ఎడిటింగ్లు పుస్తకం రాయమంటే రాయడం, ఏదో అలా. ఆయనకి అసలు మనం ఏం చేస్తాం కుటుంబం అనుకున్నాను నేను. అలాగే జీవితం అయిపోయింది. 56 ఏళ్ళు ఎంతో వచ్చింది. అయితే ఎప్పుడైనా భాగవతంలో ఏం చెప్పారంటే, కృష్ణ భగవాన్ చెప్తాడు, నాకు ఎవరైనా ఇష్టమైతే వారి సంపదలన్నీ లాక్కుంటాను అన్నాడు. రివర్స్ కదా 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 మనం అనుకుంటాం అన్నీ ఇస్తే దేవుడని, లాక్కోవడం కూడా దేవుడే. అదే చెప్తాడు స్వామి బతుకుడు భగవద్గీతలో చెప్తాడు. ఏమంటే సర్వమృత్యుహరశ్చాహం అంటాడు. నేను మృత్యు రూపంలో వస్తా, అన్నీ తీసుకుంటానంటాడు.
సరే మనం లాజికల్ నాన్న. ఇప్పుడు ఇందాక వేరే ఇంటర్వ్యూలో ఏదో అడిగితే చెప్పాను, ఈ టచ్ గడ్డ పగిలిపోను, కలవరాయలు, అగరబత్తులు, కర్చీఫ్లు, ఇదంతా ఏంటి చీటింగ్ ప్రాసెస్ కదా. ఇస్కాన్లో ఇప్పుడు అది వద్దు. కాదు కదా, నేను ఎందుకు చెప్పానంటే ఆ టాపిక్ ఇక్కడ మనకి చావు గురించే టాపిక్ ఉంటుంది. భగవద్గీత దేని గురించి మొదలైంది? చావు, జన్మ, మృత్యు, జర, వ్యాధి. ఈ 4 తప్పదు, పుట్టావా చేస్తావు, ముసలితనం, రోగం తప్పదు. కాబట్టి రోగంతో బిజినెస్ చేయొద్దు. రోగాలు తగ్గిపోతాయి నువ్వు కృష్ణుని ప్రార్థన చేస్తే, కృష్ణుడు మంత్రం చెప్పని ఇవి చెప్పం మనం. సో ఇవి తప్పదు, యూ హ్యావ్ టు డై, యూ హ్యావ్ టు ఫేస్ దిస్ అని చెప్తారు. సో ప్రభుపాదుల వారు ఈ ఫిలాసఫీనే భాగవతంలో ఉన్నది, భగవద్గీతలో ఉన్నదాన్నే ప్రపంచానికి ఇచ్చారు. రియలిస్టిక్గా ఉండండి, రియలిస్టిక్గా ఉండండి. ఇలా శరీరం కోసం మోసపోవద్దు, మోసం చేయొద్దు. ఇది ఉండదు. ఐస్ క్రీమ్ తిన్నా కరుగుద్ది, తినకపోయినా కరుగుద్ది. ఇది కూడా అంటే జరిగిపోద్ది, పక్క వెళ్ళిపోద్ది. ప్రభుపాదుల వారు అలా 56 ఏళ్ళు వచ్చిన సమయంలో వారు అప్పటికి భాగవతం 3 స్కందాలు చేత్తో రాశారు. కానీ ఏదో విధంగా మరి లోకానికి మేలు జరగాలంటే భగవంతుడు ఏం చేస్తాడు? ఏదో ఇన్సిడెంట్ కావాలిగా, టర్నింగ్ రావాలి కదా. నాకు వారి పుస్తకం చదివితే టర్నింగ్ వచ్చింది, కొందరికి నా ఇంటర్వ్యూ చూస్తే బర్నింగ్ వస్తుంది. సో ఆయన పుస్తకాలు చేతితో రాసిన మ్యాన్స్క్రిప్ట్ అలమారలో పెట్టి వెళ్ళారు. వచ్చేసరికి లేవు. ఎవరిని అడుగుతారు? వాట్ హ్యాపెండ్ అన్నారు. ఇందాక టీలో బిస్కెట్లకి ఏమి లేవని పొయ్యిలో పెట్టేసాను. టీలో బిస్కెట్ల కంటే బుక్స్ ఇస్తారు కదా బిస్కెట్లు, కేజీలకు అమ్మేసాడు. ఆవిడ అమ్మేసింది. ఈయన అడిగారు, అసలు నీకు నేను ముఖ్యమా బిస్కెట్లు ముఖ్యమా? ఆవిడ బిస్కెట్లే చెప్పింది. భగవద్ రామానుజుల వారి భార్య కూడా ఇలాంటి పెడసరం సమాధానంలే. అలా జరగకపోతే వీళ్ళు బయటికి ఎలా వస్తారు? లోకానికి మేలు ఎలా జరుగుతుంది? ఏదో ఒక యూటర్న్ కావాలి, టర్న్ రావుగా. సో ఆవిడ అలా అంది, ఓకే భగవంతుడు ఇంక ఇల్లు వదిలేరా అని చెప్పడానికి నాకు ఇది ఇచ్చాడు అని వారు బృందావనం వెళ్ళి అక్కడ కూర్చుని భాగవతం రాయడం ప్రారంభించారు, మధుకరి చేస్తూ. అలా వారికి 69 ఏళ్ళు వచ్చాక సుమతి మొరార్జీ అనే ఒక గొప్ప ఒక ఏమంటారు ఈ స్టీమర్స్, ఓడలు ఉంటాయిగా, షిప్స్, ఆ కంపెనీ ఓనర్ ఆవిడ్ని సింధియా స్టీమర్స్ ఏదో ఉంది, ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడని అడిగారు, నేను ఎలా వెళ్ళాలి? మా గురువుగారు ఎప్పుడో 40 ఏళ్ల క్రితం నాకు ఒక మాట చెప్పారు అన్నారు. ఇస్కాన్ సక్సెస్ అయిన తర్వాత ఆవిడ దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చారు. ఐ టోల్డ్ స్వామీజీ, యూ ఆర్ టూ ఓల్డ్, వై ఆర్ గోయింగ్ దేర్, ఇట్స్ కోల్డ్ కంట్రీ, యూ ఆర్ గోయింగ్ దేర్ టు డై అని నేను చెప్పాను. బట్ స్టిల్ నో, ఐ హ్యావ్ టు ఒబే మై గురూస్ ఆర్డర్ అన్నారు. ఓకే, ఐ గివ్ పర్మిషన్. అలా 40 రోజులు ఆయన జలదూత అనే వాడిలో అమెరికా వెళ్ళారు. అలా వెళ్ళి మధ్యలో 2 సార్లు హార్ట్ అటాక్ వస్తే కృష్ణుడికే మొక్కి అక్కడ దిగి ఒక కవిత రాశారు బెంగాల్లో. దాన్ని ఇంగ్లీష్లో కొట్టండి, మార్కినే భాగవత ధర్మ. ఏం అర్థం కాదు కానీ చాలా గొప్ప భావన ఉంటుంది అందులో. మీనింగ్ చదవాలి, బెంగాలీ మనకు అర్థం కాకపోయినా చాలా అద్భుతమైన మీనింగు. అందులో ఒక లైన్, ఓ లార్డ్, ఆల్ ద వే యు బ్రాట్ మీ హియర్, ఐ డోంట్ నో వాట్ టు డూ, బట్ ఇఫ్ యు మేక్ మీ టు స్పీక్, ఐ విల్ స్పీక్, సో దట్ మై వర్డ్స్ విల్ పెనెట్రేట్ దేర్ హార్ట్స్. ఆయన మీద ఆధారపడి చెప్పారు. అక్కడ కారు షెడ్యూల్లో, పార్కుల్లో అలా అలా ఉండి నెమ్మదిగా భజన చేస్తే ఆ పిల్లలు వచ్చారు. ఆ పిల్లల ద్వారా ఒక స్లమ్ ఏరియాకి వెళ్ళారు. 26 పార్క్ ఎవెన్యూ ఏదో ఉంది. అలా ఒక రూము అలా 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 108 దేవస్థానాలు వారు ఉన్నప్పుడే కట్టేశారు 10 ఏళ్లలో. ఆ వయసులో కూడా స్టార్ట్ చేసింది 70లో.